ఇప్పపూల మద్యము ఆర్గానిక్ పానీయమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా వెల్లడించినట్లు మద్యం విషయంలో సురక్షితమైనది, పరిమితమైనది అంటూ ఏదీ లేదు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెప్పేది అనమాట. మద్యం విషయంలో సురక్షితమైనది అంటూ ఏదీ లేదట. ఇప్పపూల్లో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ ఇది స్వేదన ప్రక్రియ ద్వారా మద్యం రూపంలోకి మారినప్పుడు అందులోని ఆల్కహాల్ ప్రభావం ఇతర మద్యంలాగా సమానంగా ఉంటుందన్నమాట. ఇప్పపూలో సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, కానీ స్వేదన ప్రక్రియ ద్వారా మద్యం రూపంలోకి మారినప్పుడు అందులో ఆల్కహాల్ ప్రభావం ఇతర మద్యంలాగానే ఉంటుందట. దీన్ని ఒక ఆరోగ్యకరమైన పానీయంగా చిత్రించడం వల్ల సామాన్య ప్రజల తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం పొంచి ఉంది. గోవాలోని ఫెనీ లేదా మధ్యప్రదేశ్లోని హెరిటేజ్ బ్రాండ్ల తరహాలో దీన్ని అభివృద్ధి చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రావచ్చు. విదేశీ ఎగుమతుల ద్వారా విలువైన విదేశీ మాధ్యమం కూడా లభించవచ్చు. కానీ దీన్ని సామాన్య ప్రజలకు ఆరోగ్యప్రదమైన పానీయాన్ని ప్రచారం చేయడం మాత్రం సమంజసం కాదని చెప్తున్నారు అన్నమాట. ఆర్గానిక్ అంటే ఎటువంటి కృత్రిమ రసాయనాలు కలవని ప్రకృతి సిద్ధమైన వనరని అర్థం. ఈ మధ్యకాలంలో తెలంగాణ శాసనసభలో జరిగిన ఇప్ప మద్యం మహువా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉందన్నమాట. ఇప్పపు నుంచి తయారయ్యే మద్యము 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిందని, దీన్ని హెరిటేజ్ లిక్కర్గా మార్చాలని మెక్సికో దేశానికి చెందిన టెకీలా పానీయం తరహాలోనే దీన్ని ఇప్ప టెకీలా అనే పేరుతో బ్రాండింగ్ చేసి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం ద్వారా గిరిజనుల ఆర్థిక వ్యవస్థను ఊహించని రీతిలో బలోపేతం చేయవచ్చని ప్రజాప్రతినిధులు సభలో చెప్పారన్నమాట. ఇది ఎంతవరకు సమంజసం ఉన్నది చూస్తే, నాణ్యత విషయంలో ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. మార్కెట్లో లభించే ప్రతి బాటిల్ నాణ్యతను పరీక్షించి వ్యవస్థలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మద్యం వ్యవస్థ నుంచి ప్రజలను బయటపడేయడానికి శాస్త్రీయమైన విముక్తి కేంద్రాలను ప్రతి జిల్లాలను ఏర్పాటు చేయాలి. కేవలం మద్యం ఆదాయం కోసం ప్రజల బలహీనతను వాడుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. ఇప్ప మద్యానికి ఔషధ గుణాలు కలిగిన ఆర్గానిక్ పానీయంగా ప్రచారం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఆదాయం కోసం చేసే ఆవిష్కరణ సామాన్య ప్రాణాలతో అలాగే ఆరోగ్యంతో కుటుంబాలతో చెలగాటం మారకూడదు. మద్యరహిత సమాజం దిశగా అడుగులు వేయకపోయినా కనీసం ప్రజల ఆరోగ్యానికి తక్కువ నష్టం కలిగించే విధానాలు రూపొందించాలి. సామాన్యుడు ఆరోగ్యాన్ని బలిపీఠంపై పెట్టి ఆర్థిక అభివృద్ధి సాధించడం అనైతికమవుతుంది. ప్రభుత్వాల ప్రాధాన్యత ఎప్పుడు ప్రజారాజ్యం మెరుగుపరచడంపైనే ఉండాలి. సిక్స్ బ్రదర్స్ లేదా డెస్మాలజీ వంటి ప్రముఖ మద్య సంస్థలు ఇప్పటికీ ఇప్ప మద్యాన్ని లగ్జరీ విభాగంలో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నాయి. సిక్స్ బ్రదర్స్ నెక్స్ట్ డెస్మాలజీ వంటి ప్రముఖ మద్యం సంస్థలు ఇప్పటికే ఇప్ప మద్యాన్ని లగ్జరీ విభాగంలో అత్యధిక ధరలు విక్రయిస్తున్నమాట. దీన్ని ఒక ఆర్గానిక్ పానీయంగా అంటే ఇప్పపు మద్యాన్ని ఒక ఆర్గానిక్ పానీయంగా ప్రచారం చేయడం వెనుక ఒక శాస్త్రీయమైన మనం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్ప మద్యం చుట్టూ జరుగుతున్న చర్చను గమనిస్తే దీన్ని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఒక మార్గంగా, పారిశ్రామికంగా ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత మేలు చేయవచ్చు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంద్రీ వంటి లగ్జరీ మరియు మద్యం మోడల్స్ను అనుసరిస్తూ ఇప్ప మద్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దేశీయులు లేదా సంపన్న వర్గాల కోసం దీన్ని ఒక హెరిటేజ్ బ్రాండ్గా మార్చడం వ్యాపారంగా లాభదాయకమే కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల జీవితం గమనిస్తే ఏ రకమైన మద్యమైనా వారి ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేయదు అనే చేదు నిజాన్ని మనం అందరం అంగీకరించాలి. అది రసాయనాలతో కూడిన ఈఎన్ఏ మద్యం అయినా, స్కాచ్ మద్యం అయినా, ప్రకృతి నుంచి వచ్చిన ఇప్ప మద్యం అయినా సరే, సామాన్యులకు దానివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనం ఉండదు. తెలుగు రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులు మద్యం అమ్మకాలు అత్యంత కీలక భూమిక పోషిస్తున్నాయి. ఏడాదికి వేల కోట్ల రూపాయల భారీ టర్నోవర్ జరుగుతున్న ఈ మద్యం రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఎక్స్చేంజ్ విధానాలు అలాగే నాణ్యత ప్రమాణాలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ స్థాయికి చెందిన అత్యంత ఖరీదైన మద్యం ధరలను సామాన్య వినియోగదారుల నుంచి వసూలు చేస్తూ, మరోవైపు అత్యంత చౌకబారు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ మిశ్రమాన్ని విక్రయించడం ఒక వింతైన ధర నాణ్యత వైరుధ్యం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో రసాయనిక మద్యం చూపుతున్న భయంకరమైన ప్రభావం గురించి మనం లోతుగా విశ్లేషించాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఒక వస్తువు ధర ఎక్కువై ఉందంటే అది నాణ్యత సంకేతంగా భావిస్తారు. కానీ మన రాష్ట్రాల వినియోగదారులు చెల్లిస్తున్న భారీ ధరకు వారు పొందుతున్న మద్యం నాణ్యతకు ఎక్కడా పొంతనున్నట్లేదన్నమాట. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యున్నత నాణ్యత మద్యం కేవలం 10 రకాలకు లభిస్తుండగా మన దగ్గర అదే ధరకు లభించే మద్యం కేవలం తక్కువ రకానికి చెందిన రసాయన మిశ్రమం మాత్రమే కావడం గమనార్హం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అసలైన స్కాచ్ తయారీలో మాల్టల్ బార్లీ ధాన్యాలు వాడతారు.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం స్కాచ్ తయారీలో మాల్టెడ్ బార్లీ ధాన్యాలు వాడతారు, కానీ దాన్ని కనీసం 3 నుంచి 20 ఏళ్ల పాటు ప్రత్యేకమైన పద్ధతిలో నిల్వ చేసి ఏజింగ్ చేస్తారు. ఈ బార్లీని 20 నుంచి 30 ఏళ్ల పాటు ప్రత్యేకమైన పద్ధతిలో నిల్వ చేసి ఏజింగ్ చేస్తారన్నమాట. కానీ మన స్థానిక మార్కెట్లో విక్రయించే మద్యం కేవలం కొన్ని రోజుల వ్యవధిలో తయారయ్యి ENA అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఆధారిత పానీయం మాత్రమే. చెరుకు పిప్పి లేదా పాడైపోయిన ధాన్యాలను తయారు చేసి ఈ ఆల్కహాల్లో కేవలం కొన్ని రసాయనిక ఫ్లేవర్లు కలిపి దాన్ని విస్కీ లేదా బ్రాందీగా మార్కెట్ చేస్తున్నారు. 1 లీటర్ స్వీట్ తయారీ వ్యయం తక్కువే అయినా ప్రభుత్వం దానిపై పన్నుల మీద పన్నులు వేసి సామాన్యుని 100 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తుంది. ఈ పన్ను విధానం నిశ్చితంగా పరిశీలిస్తే ప్రభుత్వం కాస్కేడింగ్ టాక్సేషన్ అనే భారమైన పద్ధతిని అమలు చేస్తుంది. ప్రాథమిక ధరపై సాధారణ ఎక్సైజ్ సుంకం అలాగే ప్రత్యేక ఎక్సైజ్ సుంకాలు విధించి ఆ మొత్తం మీద మళ్ళీ 70% వ్యాట్ వేయడం వల్ల బాటిల్ ధర సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేకుండా పోతుంది. ఇది కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదు, పరోక్షంగా ప్రజారోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. అధిక ధరల కారణంగా సామాన్య కార్మికులు తమ కష్టార్జిత సింహభాగాన్ని మద్యం కోసం ఖర్చు చేస్తారు. దీనివల్ల లక్షలాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నం అవుతున్నాయి. విషపూరిత రసాయనాలతోటి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారీలో సరిగ్గా శుద్ధి చేయని ఆల్కహాల్, మిథనాల్ అలాగే ఫ్యూసెల్ ఆయిల్స్ వంటి విషపూరిత రసాయనాలు మిగిలిపోతున్నాయి. ఈ మానసరిని వెళ్ళినప్పుడు అసిటాల్డిహైడ్గా రూపాంతరం చెంది నేరుగా మన DNA వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. అంతర్జాతీయ వైద్య పరిశోధనలు ఈ రకమైన మద్యంతో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు అధికమని పదే హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా నాణ్యత లేని రసాయనిక మద్యం సేవించడం వల్ల కాలేయం అలాగే నాడీ వ్యవస్థలు పూర్తిగా నాశనం అవుతాయి. మద్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత వ్యసనం మాత్రమే కాదు, అది సామాజిక ఆరోగ్య సమస్యగా పరిగణించాలి. ప్రభుత్వం మద్యాన్ని కేవలం ఒక ఆదాయ వనరుగా లేదా ఖజానా నింపే సాధనంగా చూడటం మానుకోవాలి. భారత రాజ్యాంగంలో 40 అధికారులను ప్రజారోగ్యం మెరుగుపరచాలని ప్రభుత్వాలను నిర్దేశిస్తుంది. పారదర్శకమైన పన్ను విధానం కోసం మద్యాన్ని కూడా GST పద్ధతిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీని వల్ల పన్నుల భారం కొంత తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకనే ఆర్గానిక్ మద్యాన్ని ఇదే మనం ప్రచారాలు చేయకుండాను అన్ని మద్యాలను ఒకేలాగా భావించాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.